వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కండతడి పెట్టుకున్న మంత్రి కొండ సురేఖ. నేపాల్లో ముంచెత్తిన భారీ వర్షాలు వరదలు 150 మంది మృతి. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. భవిష్యత్ తరం రోబోటిక్ డే అన్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాద లడ్డును అపవిత్రం చేసిన వారిని శిక్షించాలంటూ సదాశివపేట పట్టణంలో విశ్వ హింద్ పరిషత్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బసవ సేవా సదన్ నుండి పట్టణ పురవీధుల్లో తిరుగుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో లడ్డు ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణపుర ప్రముఖులు, హిందూ సమాజం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అనంతపురం నగరంలోని ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్లో ఉన్న డిఆర్డీఏ వెలుగు కార్యాలయంలో అనంతపురం రెవెన్యూ డివిజనల్ స్థాయిలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి వినూత్న, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 205 అర్జీలను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది. ఇక్కడ తహసీల్దార్స్ కలెక్టింగ్ రిమార్క్స్ ఫైన్ ఇది అయిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో కలెక్టరేట్ గోదార్ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి నిందితులని అరెస్ట్ చేసిన నేపథ్యంలో సోమవారం పాత్రికేయులకు గంజాయి నిందితులని అరెస్టుని చూపించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో గంజాయి విక్రయిస్తున్న బీరనేని అభిలాష్ ఆలియస్ చంటి అన్వర్, చిక్కడు రాహుల్లను అడ్డగుంటపల్లి వద్ద పట్టుకోగా మరో వ్యక్తి తాండ్రా అవినాష్ పరారీలో ఉండటం జరిగిందని, అతన్ని గోదార్ఖని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5 కిలోల గంజాయిని బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న గోదార్ఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది భూమయ్య, హేమసుందర్, శ్రీనివాస్, రమేష్, వెంకటేష్లను ఏసీపీ నగదు రివార్డులు అందించి అభినందించారు. అలాగే గోదార్ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్ట్ వెంకటలక్ష్మి రాష్ట్ర వ్యాప్తంగా 749 మంది రిసెప్షనిస్టులు 4వ స్థానంలో నిలవడం పట్ల అభినందిస్తూ ఏసీపీ ఎం రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది అభినందించారు. డీజీ గారి నుంచి అవార్డు పొందిన అమ్మాయిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేసే కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతూ సిపి గారి ఆదేశాల మేరకు గోదావరికని డివిజన్ లోపల కూడా ఈ గాంజా అమ్మే వాళ్ళ మీద, ఇతర మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళ మీద చాలా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మేము గంజాయి అమ్మేటోళ్ళు, సప్లై చేసే వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. గత ఏప్రిల్లో అన్వర్ ఇంకొక 4 మీద ఈ గాంజాయి సప్లై చేస్తున్నారు, తీసుకొస్తున్నారనే దాని మీద కేసు అయ్యి వాళ్ళ దగ్గర నుంచి 2 కిలోల గాంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు ఈ తాండ్ర అవినాష్ అనే వ్యక్తి అప్పటి నుంచి పారిపోయి ఉన్నాడు. అతని మీద ప్రత్యేక నిఘా పెట్టి ఒక సెపరేట్ బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టి ఈరోజు పట్టుకోవడం జరిగింది. అతన్ని
ఒరిస్సా నుంచి ఒక 5 కిలోల గాంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం లోపల అవినాష్ను ఈరోజు అరెస్ట్ చేసి అతని దగ్గర 5 కిలోల గాంజా సీజ్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే గోదావరిఖని డివిజన్ ప్రజలకు ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కానీ దయచేసి మాతో షేర్ చేసుకొని వారిని అరికట్టే కార్యక్రమం లోపల భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దనందిపాడు లయన్స్ మాంటిసోరీ సిబిఎస్ఈ పాఠశాలలో సోమవారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల యజమాన్యంకు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పాఠశాల యజమాన్యం, పాఠశాల హెచ్ఎం కిరణ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. So ఇది ఇంటెలిజెన్స్ ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారికి పాఠశాల మేనేజ్మెంట్ టీచర్స్ మరియు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. మన ఎమ్మెల్యే గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన జీవితం మన విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం, ఆచరణీయం కూడా. మన ప్రియతమ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారు బలహీన వర్గాల్లో నిరుపేద కుటుంబంలో జన్మించి స్వయం కృషితో, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో భారతదేశంలోనే అత్యుత్తమ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయిన ఐఏఎస్ సాధించారు. గుంటూరు జిల్లా కలెక్టర్గా ప్రజలకు 8 సేవలందించి వారి మెప్పు పొందారు. పంచాయతీరాజ్ కమిషనర్ గా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రశంసలు అందుకున్నారు. రామాంజనేయులు గారు రిటైర్ అయిన తర్వాత ఆయన ప్రతిభను గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ కేటాయించి ప్రోత్సహించారు. పనిచేయడం అనేటువంటిది గొప్ప విషయం. ఐ థింక్ అందరి గురించి నేను చెప్పాను. ఇక ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు పేరు పేరున వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ స్కూల్ యొక్క ప్రామినెన్స్ కానీ, ఈ స్కూల్ యొక్క గుడ్ విల్ కానీ ఇక్కడ కాదు బయట చెప్పుకోవడం అనేటువంటిది గొప్ప విషయం. ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళినటువంటి పిల్లలు అబ్రాడ్కి వెళ్ళి వాళ్ళు తిరిగి ఈ స్కూల్ అభివృద్ధికి నిధులు ఇవ్వడం అనేటువంటిది కూడా చాలా అదృష్టం. అయితే ఈరోజు సిబిఎస్ సిలబస్ ఉన్నటువంటి ఈ స్కూల్లో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది పాఠ్యాంశాల్లో ఒక భాగంగా మ్యాండేటరీ చేసిన తర్వాత వెన్ ఇట్ ఈస్ బీయింగ్ మ్యాండేటెడ్ ఇన్ సిబిఎస్ సిలబస్, సో అది ఈ స్కూల్లో రావడం, ఆ స్కూల్లో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తాను. ఈరోజు మీరు అందరూ కూడా గమనించాలి, పిల్లలు నన్నే చూడండి. మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, పాల్గొన్న అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్టీఓ శ్రీనివాసరావు, సంబంధిత శాఖల అధికారులు. ఆల్రెడీ లెటర్ ఉంది, ఇప్పుడే నేను లెటర్ పెట్టండి. అంతే కాబట్టి నా నుంచి కూడా ఒక లెటర్ పెట్టి ఇవాళ పెట్టేస్తాను. మీ లెవెల్ క్రిమినల్ కేసు కూడా పార్టీషన్ వేసుకుంటే మీరు
అకౌంట్ డస్ నాట్ ఎగ్జిస్టెన్స్ వస్తుంది. నేను లెటర్ కూడా సెట్ పంపిస్తాను సార్, మళ్ళీ ఒకసారి మీరు కాదు ఎందుకు వస్తుంది అకౌంట్ ఎగ్జిస్ట్ కాలేదని చెప్పేసి ఆల్రెడీ వచ్చింది సార్, అయిపోయింది. సెట్ ఆఫీస్ కలెక్షన్ చేయండి సార్, పెట్టాము. అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. అయితే మరి 1 year నుంచి ఎందుకు పెట్టలేదు? ఇది అట్లా కాదండి, కాకపోతే కాదని చెప్పేసి ఇప్పుడు మొన్న 60,000 రాలేదా? మాదాపూర్ శ్రీ చైతన్య మహిళా కాలేజ్లో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాలేజ్ హాస్టల్ మరియు మెస్లో తనిఖీలు నిర్వహించిన నేరెళ్ల శారద విద్యార్థులకు హాస్టల్లో సౌకర్యాలు సరిగ్గా లేవని, నాసిరకమైన ఆహారం పెడుతున్నారని శ్రీ చైతన్య యాజమాన్యంపై నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తమకు ఏమైనా సమస్యలు ఉన్నా యాజమాన్యం ఇబ్బంది పెట్టినా తమని సంప్రదించవచ్చని విద్యార్థులకు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద భరోసానిచ్చారు. ఎక్కడికి వెళ్ళారు? పిలవండి. ఆవిడ మొబైల్ కూడా తీసుకొని రండి. హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడుంది? తర్వాత కూర్చుందాము. మీరు నన్ను హాస్టల్ రూమ్ కి తీసుకెళ్ళండి ముందు. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు ఆల్? I've just come to check whether you are all okay or going through any other issues. I'll come back to you and I'll speak to you. Can we have a look at your hostel, your food and everything? Okay, chal. None of the student is happy. They are saying it's like a prison. This is so dirty. అసలు బాగాలేదు చూడండి. ఎంత అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. 4 బెడ్సే కాకుండా వాటి అవతారం చూడు. అసలు గాలి వచ్చేది లేదు, వెలుతురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, మాకు జైలు లాగా ఉంది ఇది అని చెప్పి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 floors. 5 floors పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్ లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? అక్కడ మీరు ఏసీ రూమ్, విండో క్లోజ్ అన్నారు. ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా? ఒక్క రూమ్ లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అమ్మా? You have to give the provisions, not the reasons. Where is the exhaust fan? నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్ లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, ఒక చిన్న గీజర్ పెట్టి పడేస్తారు. అది కూడా హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడ వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బులాలు అవుతారు. అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ? ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు. వీళ్ళు మనుషుల పశువుల? పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా. అది కూడా ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా. అసలు ఊడవడానికి కూడా అవ్వట్లేదు, డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని. టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్, నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు ఆమెకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. 6 నెలలు పడేసేయండి మన రూమ్లో. ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది. నీళ్ళు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో, యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే. నో మోర్ యూ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ దిస్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, నోవేర్ ఎల్స్ ఆల్సో. ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చేయి సార్. ఒక్కసారి ఆలోచించుకోండి,
అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. 2 రోజులు పిల్లల్ని రూమ్లో లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. 181 ఎనీ నెంబర్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ వేడుకలను ముందస్తు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. ప్రకృతిని దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరియు ఉండి నియోజకవర్గం రఘురాం కృష్ణంరాజు చేసిన చర్యలకు వ్యతిరేకంగా వారి దిష్టిబొమ్మలు తగలబెట్టి మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ మరియు కుమార్ కొంతమంది బీఎస్పీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని కేసులు బనాయించినారు. ఈ చర్యను బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీల ఎమ్మెల్యేలే స్వయంగా అట్రాసిటీలకు పాల్పడుతున్నారు. ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు రఘురాం కృష్ణరాజు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడం ద్వారా ఆయనను అవమానించడం, కాకినాడ శాసనసభ్యులు పంతం నానాజీ దళిత డాక్టర్పై దాడి చేయడం లాంటి సంఘటనను, ఇలాంటి దుర్గార్హమైన చర్యలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయవలసి పోలీస్ వ్యవస్థ మదనపల్లిలో డీఎస్పీ కొండయ్య అతి ఉత్సాహం ప్రదర్శించి నిరసన తెలియజేస్తున్న బీఎస్సీ నాయకులపై కేసు నమోదు చేయడం జరిగింది. మీరు గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు గారు? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు అధికారంలో లేనప్పుడు ఎంత మాట చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అన్యాయమా? 100 రోజుల కూటమి ప్రభుత్వం దళితులపై 100 దాడులు జరిగాయి. ఈ రోజు రఘురామకృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు దళితులకు ఆత్మగౌరవ ప్రతిజ్ఞ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక లక్ష్యాన్ని తొలగించాలంటే చెప్తా ఉన్నాం. అదేవిధంగా మంత్రి కొండ సురేఖ కంటతడి. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో ఉన్న ఫోటోను అసభ్యకరంగా సోషల్ మీడియాలో పెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి
చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళు కబ్జాదారుల నుంచి తమను కాపాడాలని బాధితులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కల్లూరు పరిధిలోని సర్వే నెంబర్ 227/A3 ఆసిఫ్ నగర్ లో ఫ్లాట్లు కబ్జాకు గురైందని ఫ్లాట్ల యజమానులు ధర్నా చేశారు. ఆసిఫ్ నగర్ లో మొత్తం 114 ఫ్లాట్లు ఉన్నాయని వాటిని 2011 సంవత్సరంలో వెంచర్ చేయగా కొనుగోలు చేశామని వారు తెలిపారు. గత 6 రోజుల క్రితం కొందరు వ్యక్తులు వచ్చి ఫ్లాట్లకు సంబంధించిన రాళ్లను తొలగించి ఎవరిని లోపలికి రానివ్వడం లేదని వారు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి స్పందనలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామని వారు తెలిపారు. తమ ఫ్లాట్లను తమకే చెల్లించాలని వారు కోరారు. ఎందుకంటే ముజఫర్నగర్లో 227/A3A అనే వెంచర్లో మొత్తం 114 ప్లాట్లు ఉన్నాయి. సో చాలా సంవత్సరాల క్రితం ఈ 114 ప్లాట్లలో వివిధ ఏరియాల నుంచి ప్రజలు వాళ్ళ పేర్లతో ఒక్కొక్క ప్లాట్ని రిజిస్ట్రేషన్ జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళ ప్లాట్ మెంబర్స్ ఎవరైతే పర్చేజ్ చేశారో, రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ ప్లాట్ని తనిఖీ చేసుకోవడానికి వచ్చినప్పుడు సడన్గా తెలిసిన విషయం ఏంటంటే ఆ ల్యాండ్లో ఆ ప్లాట్ నెంబర్కి సంబంధించిన ఏ రాయి కూడా లేకపోవడం గమనించి తెలుసుకున్నది ఏంటంటే ఆ వెంచర్లో ఉన్న ప్రతి ప్లాటు కబ్జాకి గురవడం జరిగింది. మేము తెలుసుకున్న విషయం ఎవరు కబ్జా చేసిరని తెలుసుకోవడం జరిగిందంటే ఇంతకుముందు స్థలం యొక్క పట్టాదారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక మెంబర్, అతని పేరు వచ్చేసి సయ్యద్ మియా, వాళ్ళ వారసులు అయిన సయ్యద్ బాషా, అబ్దుల్ కుషూర్, సయ్యద్ నూర్ బాషా, వీళ్ళు దాన్ని ఇప్పుడు వచ్చి కబ్జా మాది, ఇది మాకు తెలియకుండా ఇంతకుముందు వసంత నర్సిరెడ్డి వాళ్లకు వీళ్ళు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఏమని వెంచర్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉన్న ప్లాట్లను మీరు క్రియేట్ చేసి మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళ దగ్గర పక్కా డాక్యుమెంట్ మా దగ్గర ఉంది అది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి మేము అమ్మలేదు, వాళ్ళకి మేము జస్ట్ అగ్రిమెంట్ చేసుకున్నాము అని చెప్పి 10 సంవత్సరాలు అది ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు మేము వాళ్ళకి ఏం అగ్రిమెంట్ చేయలేదు, ఈ ప్లాట్ మీకు చెల్లదు, ఈ ప్లాట్ మాకు సంబంధం లేదు, ఇది మాది అని చెప్పి వాళ్ళ వారసులు వచ్చి కబ్జా చేయడం జరిగింది. మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఒక్కొక్కరం అంటే 114 మంది ఫ్లాట్ మెంబర్స్ వచ్చి ఇక్కడ అర్జీ ఇచ్చాం. ఏమనంటే ఒకవేళ ఇది తప్పు అయితే సిస్టంలో ఎలా రిజిస్టర్ అవుతుంది ఒక్కొక్క ప్లాట్, మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే సిస్టమ్ తప్ప లేకపోతే అక్కడ ఎవరన్నా కుమ్మక్కై పైసలు తీసుకొని రిజిస్ట్రేషన్ జరిగిందా, రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరిగిందనేది మాకు తెలియదు. కానీ కబ్జా అయితే జరిగిందనే విషయం తెలిసింది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే మా మీద కూడా కేసులు పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అది అందరూ కలిసి మీడియా సమక్షంలో ఈ 114 మంది ప్లాట్ మెంబర్స్ అందరూ, అంటే ఇక్కడ అంతమంది లేరు, ఒక 20 మంది మినిమం ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాటు, ఒకరికి 2 ప్లాట్లు, ఇంకొకరికి 4 ప్లాట్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఏం అడుగుతున్నారంటే మాకు న్యాయం కావాలి. ఎందుకనంటే ఇది రిజిస్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంది, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, వెంచర్ వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు కలెక్టర్కి వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి మీరు తేల్చుకోండి. నేను కలెక్టర్ అమ్మకి ఏమడిగానంటే హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, తెలంగాణ భవన్ ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులు మంత్రి కొండ సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆరోపణ. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం.
తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ బృందం చేపట్టిన దర్యాప్తు కొనసాగుతుంది. మంగళవారం యార్ డైరీకి సిట్ బృందం వెళ్లనుంది. నిన్నంతా తిరుమలలోని ల్యాబ్ల వివరాలు సేకరించి ల్యాబ్లో నిబంధనలకు అనుగుణంగా టెస్టులు జరిగాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు పోర్టు కార్మికులతో సిట్ అధికారులు విచారణ జరిపారు. మరో బిల్డర్ల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.